చూడండి, ఇప్పుడు మనం బేబీ కుచ్చులు పూర్తిగా కట్టేసాము. ఇలా సింపుల్గా ఈజీగా అయిపోయింది. ఈరోజు నేను బేబీ కుచ్చులు కట్టి చూపిస్తాను. ఈ శారీ కలర్ కాంబినేషన్, పళ్ళు కలర్, శారీ కలర్ రెడ్ తీసుకున్నాను నేను. ఇప్పుడు కుచ్చులు కట్టి చూపిస్తాను చూడండి. ఇలా గట్టిగా ఇలా పైకి లాక్కొని, టైట్గా ఉంటుంది కదా, ఫస్ట్లో జెర్రీ థ్రెడ్ ఉండటం వల్ల అక్కడ బేబీ కుచ్చులు చిన్న చిన్నవి కావాలి. అందుకనే ఇలా చిన్న చిన్నవి కడుతున్నాం. గోల్డ్ కలర్ జెర్రీ థ్రెడ్ కాబట్టి గోల్డ్ కలర్ తీసుకున్నాను నేను. కరెక్ట్గా ఒక 3 ముళ్ళు టైట్గా వేసుకుంటాను. వేసుకున్న తర్వాత వెనక నుంచి ఇలా లాక్కొని ఇంకొకసారి ఇలా ముడి వేసుకొని ఇంకొకసారి కట్ చేసేస్తా. కుచ్చి ఎంత పొడుగు ఉందో అంత పొడుగు. చూసారా, ఇలా బేబీ కుచ్చులు కట్టేసుకున్నాం. శారీ మొత్తం ఇంకోటి కూడా కట్టి చూపిస్తాను. ఇలా జెర్రీ థ్రెడ్ని వెనక నుంచి ముందుకు తీసుకుంటే బాగా వస్తుంది. ఇట్లా బాగా 3 చుట్లు చుట్టుకోవాలి. టైట్గా చుట్టుకున్న తర్వాత వెనక్కి ఇలా తిప్పుకొని ఇలా ఒకసారి ఇలా లాగేసి ఇంకొకసారి ఇలా ముడి వేసుకోవాలి. ఇలా మూడోసారి ఇలా తీసేసి ఇలా కుచ్చు ఎంత పొడుగు ఉందో అంత పొడుగు జెర్రీ థ్రెడ్ని పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న బేబీ కుచ్చులు కట్టేసుకోవాలి. తర్వాత కొంచెం హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇలా శారీ మొత్తం కట్టేసుకున్నాం. చూడండి, ఇప్పుడు మనం బేబీ కుచ్చులు పూర్తిగా కట్టేసాము. ఇలా సింపుల్గా ఈజీగా అయిపోయింది. చాలా ఈజీ అండి ఇది. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. చూసారు కదండి, ఇవి బేబీ కుచ్చులు చాలా సింపుల్గా ఈజీగా చాలా బాగుంటాయి. ఇలా ఎవరైనా ఇంట్లో కుట్టేసుకునేయచ్చు. మీ శారీకైనా ఎవరికైనా కస్టమర్కైనా చాలా ఈజీగా కట్టి ఇవ్వచ్చు. మీరు నా వీడియో కనుక 5 నిమిషాలు స్కిప్ చేయకుండా కనుక చూసినారంటే బేబీ కుచ్చులు ఎలా కట్టాలో నేర్చేసుకుంటారు. అలాగే కొత్తగా ఎవరైనా నా వీడియోలు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మీకు కొత్త వీడియోలు ఇంకా మరెన్నో చేసి చూపిస్తాను.